హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటీఎస్ ట్రాక్టర్స్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకైతే మూడు ట్రాక్టర్లు మరియు ఒక అశోక్ లీలాండ్ డోస్ట్ వెహికల్, కమర్షియల్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగిందండి అమ్మకానికి. ఆ మూడు ట్రాక్టర్లు ఏంటివంటే మహీంద్రా 475 యువో టెక్ ప్లస్ 23 మోడల్, 2023 మోడల్ అండి. అలాగే మహీంద్రా 585 యువో టెక్ ప్లస్ బండి అనమాట, 4 వీల్ డ్రైవ్. ఇది మోడల్ వచ్చేసి 2022 మోడల్. అలాగే ఇంకొక ట్రాక్టర్ వచ్చేసి స్వరాజ్ 843 XM 21 మోడల్ అండి, ఇది 2021. అలాగే ఈ అశోక్ లీలాండ్ వచ్చేసి 2023 మోడల్ అండి. ఒకవేళ మీరు ఈ వెహికల్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే మనం ముందుగా అశోక్ లీలాండ్ డోస్ట్ ప్లస్ బండి గురించి అయితే తెలుసుకుందామండి. ఈ బండి యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2023 మోడల్. అలాగే ఈ బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 30,000 అయితే తిరిగిందండి. అలాగే ఈ బండికి అయితే ఎటువంటి మైనర్ రిపేర్లు కానీ మేజర్ రిపేర్లు కానీ అయితే ఏం లేవండి. ఈ బండి యొక్క టైర్ కండిషన్లు చూసుకున్నట్లయితే బ్యాక్ టైర్స్ అనేవి దాదాపు 60% ఉంటాయండి. ఫ్రంట్ టైర్స్ అనేవి దాదాపు 30% ఉంటాయి. అలాగే ఈ బండి యొక్క ఇంజన్ కండిషన్ అయితే సూపర్గా ఉందండి. ఈ బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు. ఈ బండి యొక్క రేట్ చెప్పుకున్నట్లయితే ఓనర్ అయితే 7,20,000 చెప్తున్నాడండి. ఇది ఫైనల్ ఏం కాదు, మీరైతే మాట్లాడుకోవచ్చు. అలాగే ఈ బండికి ఇన్సూరెన్స్ పేపర్లు, ఫిట్నెస్, ట్యాక్స్ అన్నీ క్లియర్ అనే ఉన్నాయి. సీసీ పేపర్లు రెడీగా ఉన్నాయండి. ఇన్సూరెన్స్ అనేది ఇంకా 1 ఇయర్ అయితే వ్యాలిడిటీ ఉంది. ఒకవేళ మీరు ఫైనాన్స్ కావాలనుకున్నా కూడా ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉందండి. ఈ బండి యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి దేవరకొండ మండల్, నల్గొండ డిస్టిక్, తెలంగాణ అండి. మన నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మహీంద్రా 475 యువో టెక్ ప్లస్ బండి అండి. ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి 2023 మోడల్. అలాగే ఈ బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 350 గంటలు తిరిగిందండి. ఈ బండి యొక్క టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే 4 అయితే సీల్ టైర్లు ఉన్నాయండి, ఎంఆర్ఎఫ్ షోరూమ్ టైర్లు. ఈ బండి అయితే లైట్గా దమ్ చేసిందని చెప్పుకోవచ్చు అండి. పెద్దగా ఏం చేయలేదు, మ్యాక్సిమం ట్రాలీ వరకే చేసింది. ఈ 300 గంటలు ట్రాలీ వరకే చేసింది బండి అయితే. ఈ బండికి అయితే ఎటువంటి మైనర్ రిపేర్లు కానీ మేజర్ రిపేర్లు కానీ అయితే ఏం లేవండి. బండి అయితే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బండి యొక్క ధర చూసుకున్నట్లయితే అండి మనకైతే 6 లక్షల ఓనర్ అయితే చెప్తున్నారండి. ఇదైతే ఫిక్స్ రేట్ ఏం కాదు, మీరైతే బార్గెన్ చేయొచ్చు, ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అండి. ఈ బండికి అయితే పేపర్లన్నీ ఫోర్స్ఫుల్నే ఉన్నాయి. ఒకవేళ మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా ఫైనాన్స్ అయితే అవైలబిలిటీ ఉందండి. ఈ బండి యొక్క లొకేషన్ అయితే వచ్చేసి దేవరకొండ మండల్, నల్గొండ డిస్టిక్, తెలంగాణ అండి. మనం నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇది 585 యువో టెక్ ప్లస్ అండి. ఈ మోడల్ వచ్చేసి 2022 మోడల్. అలాగే ఈ బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే 1000 గంటలు అయితే తిరిగిందండి. అలాగే టైర్ కండిషన్ వచ్చేసి బ్యాక్ టైర్స్ అయితే దాదాపు 90% ఉంటాయండి. అలాగే ఫ్రంట్ టైర్స్ కూడా దాదాపు 90% ఉంటాయి. అలాగే ఈ బండి అయితే లైట్గా దమ్ చేసిందని చెప్పుకోవచ్చు అండి. మ్యాక్సిమం ట్రావెల్ వరకే చేసింది. ఈ బండికి అయితే ఎటువంటి మైనర్ రిపేర్లు కానీ మేజర్ రిపేర్లు కానీ అయితే ఏం లేవు. బండి అయితే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనే చెప్పుకోవచ్చు, రన్నింగ్ కండిషన్ బండి. ఈ బండి యొక్క పేపర్లు కూడా అన్ని ఫోర్స్ఫుల్నే ఉన్నాయండి. ఒకవేళ మీకు ఫైనాన్స్ కావాలంటే కూడా ఫైనాన్స్ అయితే చేయించుకోవచ్చు. ఈ బండి యొక్క ఎక్స్ షోరూమ్ చూసుకున్నట్లయితే మనం షోరూమ్ ప్రైస్ అయితే 10 లక్షల చిల్లర ఉందండి, 10.5 ఉంది మేబీ. అయితే ఈ బండి యొక్క కాస్ట్ వచ్చేసి మన ఓనర్ చెప్తున్నది ఏంటంటే 7,50,000 చెప్తున్నారండి. బార్గెన్ అయితే ఉంది. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు, మీరైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి. నేను ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాల్ చేయండి. లేకపోతే మన ఛానల్ నెంబర్కి అయితే కాల్ చేయగలరు మీరు. అలాగే ఈ బండి యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే అండి లొకేషన్ వచ్చేసి దేవరకొండ మండల్, నల్గొండ డిస్టిక్, తెలంగాణ అండి. నెక్స్ట్ ట్రాక్టర్ చూడబోయే ముందు ఒకవేళ మీరు ఈ వీడియోకి లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ట్రాక్టర్ చూసుకున్నట్లయితే స్వరాజ్ 843 XM బండి అండి. ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి 2021 మోడల్. ఈ బండి అయితే దమ్ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు అండి. అలాగే ఈ బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 650 గంటలు తిరిగిందండి. టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే బ్యాక్ టైర్స్ అయితే ఒక 30% ఉంటాయండి. ఇక ఫ్రంట్ టైర్స్ అయితే ఒక 70% ఉంటాయి. ఈ బండికి అయితే ఎటువంటి మైనర్ రిపేర్లు కానీ మేజర్ రిపేర్లు కానీ అయితే ఏం లేవండి. బండి అయితే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. అలాగే ఈ బండి యొక్క ధర చూసుకున్నట్లయితే ఓనర్ అయితే 3,70,000 చెప్తున్నారండి. ఇదైతే ఫైనల్ ఏం కాదు, మీరైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి. ఓనర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే పైన ఉన్న ఛానల్ నెంబర్కి అయితే కాల్ చేయగలరు మీరు. దీని లొకేషన్ కూడా సేమేనండి, సేమ్ ఓనర్. ఒకవేళ మీకు ఈ బండ్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. లేకపోతే పైన బోర్డు మీద నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్కి ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.